సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య సంధి కుదిరింది. మధ్యవర్తిత్వం వర్కౌట్ అయింది. కాంగ్రెస్ ముఖ్యనేత రణదీప్ సుర్జేవాలా చర్చలు ఫలించాయి. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా తొలగించే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని సుర్జేవాలా తేల్చి చెప్పారు. నిన్నటి వరకు శివకుమార్కు సీఎం పగ్గాలు ఇవ్వాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 138 మంది ఎమ్మెల్యేల్లో శివకుమార్కు ఎక్కువ మంది మద్దతుందని ఆయన నమ్మిన బంటు ఇక్బాల్ హుసేన్ వాదనతో ఈ రచ్చ మరోసారి మొదలైంది. 2023 ఎన్నికల తర్వాత సీఎం పదవి కోసం ఢిల్లీ పెద్దలతో డీకే శివకుమార్ పైరవీ చేసినప్పటికీ హైకమాండ్ సిద్ధరామయ్యకు మాత్రమే అవకాశం ఇచ్చింది. ఇద్దరి మధ్య ఢిల్లీ పెద్దలు డీల్ కుదిర్చారని కూడా అంటారు. అయితే సిద్ధరామయ్య, డీకే శివకుమార్, సుర్జేవాలా మధ్య జరిగిన సమావేశాల వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగడానికి 7 చేపల కథను ఊహించుకోవచ్చు. చేపా ఎందుకు ఎండలేదంటే అనే రకంగా డీకే శివకుమార్కు సీఎం పీఠం ఇచ్చేది లేదన్న క్లారిటీని కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చేసింది. సిద్ధరామయ్య ఇప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండడానికి 7 కారణాలేంటో. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సంధి కుదిరింది. మధ్యవర్తిత్వం వర్కౌట్ అయింది. కాంగ్రెస్ ముఖ్యనేత రణదీప్ సుర్జేవాలా చర్చలు ఫలించాయి. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా తొలగించే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని సుర్జేవాలా తేల్చి చెప్పారు. నిన్నటి వరకు శివకుమార్కు సీఎం పగ్గాలు ఇవ్వాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 138 మంది ఎమ్మెల్యేల్లో శివకుమార్కు ఎక్కువ మంది మద్దతుందని ఆయన నమ్మిన బంటు ఇక్బాల్ హుసేన్ వాదనతో ఈ రచ్చ మరోసారి మొదలైంది. 2023 ఎన్నికల తర్వాత సీఎం పదవి కోసం ఢిల్లీ పెద్దలతో డీకే శివకుమార్ పైరవీ చేసినప్పటికీ హైకమాండ్ సిద్ధరామయ్యకు మాత్రమే అవకాశం ఇచ్చింది. ఇద్దరి మధ్య ఢిల్లీ పెద్దలు డీల్ కుదిర్చారని కూడా అంటారు. అయితే సిద్ధరామయ్య, డీకే శివకుమార్, సుర్జేవాలా మధ్య జరిగిన సమావేశం వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగడానికి 7 చేపల కథను ఉదాహరించవచ్చు. చేపా ఎందుకు ఎండలేదు అంటే అన్న రకంగా డీకే శివకుమార్కు సీఎం పీఠం ఇచ్చేది లేదన్న క్లారిటీని కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చేసింది. సిద్ధరామయ్య ఇప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రిగానే ఉండడానికి, కొనసాగడానికి ఉన్న 7 ప్రధాన కారణాలని ఇప్పుడోసారి చూద్దాం. ఇందులో మొదటి కారణం, సిద్ధరామయ్య, డీకే శివకుమార్కు రహస్య సందేశం ఎవరికీ కూడా తెలియదు. ఒకవేళ డీకే ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు సిద్ధరామయ్య తనకు ఆమోదయోగ్యుడైన వ్యక్తిని పీసీసీ చీఫ్గా నియమిస్తారు. సో ఇప్పటికిప్పుడు డీకే శివకుమార్ ఆ పదవికి రాజీనామా చేయలేడు. ఇక రెండో కారణం చూస్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా సీఎం మార్పునకు ఇబ్బందికరంగా మారాయి. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. పాట్నా, బెంగళూరు నుండి 2000 కిలోమీటర్ల దూరమే ఉన్నప్పటికీ 64% వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతుల జనాభా ఉన్న రాష్ట్రంలో ఓటు వేసే ముందు అక్కడ అణగారిన వర్గాలకు ఏం చెప్తారు అనేది చాలా కీలకం. ఇప్పటికే కాంగ్రెస్ బీసీ జపం చేస్తోంది. బీసీ సీఎంను మార్చడం వల్ల కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతికూలత ఎదురవుతుంది. బీజేపీకి సానుకూలత లభిస్తుంది. సిద్ధరామయ్య సీఎం పదవిలో సురక్షితంగా ఉండడానికి మూడో కారణం, కనీసం బీహార్ ఎన్నికలు ముగిసే వరకు, అంటే అక్టోబర్, నవంబర్ వరకు కొనసాగచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత జరిగిన తొక్కిసలాట కూడా డీకే శివకుమార్కి ఇబ్బందికరంగా మారింది. ఆర్సీబీ విజయాన్ని జరుపుకోవడానికి ప్రయత్నించినప్పుడు 11 మంది మరణించారు. నియంత్రణ హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి అనుమతి డీకే శివకుమార్ ఇచ్చారు. దీంతో ఆయన విమర్శలకు గురయ్యారు. ఇక నాలుగో కారణం, డీకే శివకుమార్పై ఈడీ, సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. 2019లో సెప్టెంబర్ 3 నుండి అక్టోబర్ 25 వరకు మనీ లాండరింగ్ ఆరోపణలపై జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈ సమయంలో డీకే శివకుమార్ను ప్రోత్సహించడం వల్ల పార్టీ తప్పుడు సంకేతాలు పంపించామన్న భావనకు గురవుతోంది. అరవింద్ కేజ్రీవాల్ లాంటి పరిస్థితి ఎదురవుతుందని, సిట్టింగ్ ముఖ్యమంత్రిని జైలుకు పంపాల్సి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక ఐదో కారణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది కొంచెం హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. సిద్ధరామయ్య పదవి ప్రస్తుతం సురక్షితం. ఎలా అంటే సీఎంగా తిరిగి తాను మరోసారి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే, ఆయన కుమారుడు ప్రియాంక్ సహా పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఓవైపు ఖర్గే ద్వయం, మరోవైపు మరికొందరు నేతలు సీఎం పీఠం తమకంటే తమకే అని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎంను మార్చి గందరగోళం ఎందుకన్న భావన కాంగ్రెస్ ముఖ్యులకు ఉంది. తొందరపడి ఇప్పుడు ఏం చేసినా అది తమకు ఇబ్బందికరమని పార్టీ వర్గాలు యోచిస్తున్నాయి. ఇక ఆరోది, సిద్ధరామయ్య సీఎం పదవిలో కొనసాగడానికి వ్యక్తిగత కోణం కూడా ఉంది. దేవరాజ్ ఊర్స్ నిర్వహించిన 7 ఏళ్ల 238 రోజుల ముఖ్యమంత్రి రికార్డును బద్దలు కొట్టాలని సిద్ధరామయ్య కోరుకుంటున్నారు. సిద్ధరామయ్య ప్రస్తుతం 7 ఏళ్ల 48 రోజులు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. తాను రాజీనామా చేసి రాజకీయాల నుండి రిటైర్ అవుతానని, ఆ తర్వాత డీకే శివకుమార్కు మార్గం సుగమం చేస్తానని ఆయన కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇక ఏడోది, చివరి కారణం, డీకే శివకుమార్కి ఇంకా చాలా సమయం ఉంది.
ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. 2018-23 విజయాల తర్వాత ఈయన పక్కన 2018-23 విజయాల తర్వాత ఆయన పక్కన పెట్టబడ్డారని అసలు భావించాల్సిన పని లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజస్థాన్ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ గొడవ, మధ్యప్రదేశ్ కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియా మధ్య జరిగిన గొడవలు రిపీట్ కాకుండా ఉండాలని హస్తం పార్టీ భావిస్తోంది. అందుకే శివకుమార్కు దక్కాల్సిన పదవి విషయంలో తాము బాధ్యతతో ఉన్నామన్న ఫీలింగ్ పార్టీకి ఉంది.